అమెరికా వర్సెస్ భారత్ ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు ప్రధాని మోదీతో ఫ్రెండ్లీగా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా శత్రువులా మారిపోయారు. మన దేశంపై విపరీతంగా టారిఫ్లను పెంచడం, అలాగే వీసాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అమెరికాలో అత్యంత కీలకమైన H1B వీసా ప్రోగ్రాంపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వీసాల కింద జరిగే నియామక ప్రక్రియల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అమెరికా న్యాయశాఖ నిఘాను తీవ్రతరం చేసింది. అమెరికన్ పౌరులను కాదని విదేశీ వీసాదారులకు ఉద్యోగాలిచ్చే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలపై దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి భారత సంతతికి చెందిన న్యాయశాఖలో అసిస్టెంట్ అటార్నీ జనరల్గా పనిచేస్తున్న హర్మీత్ థిల్లాన్ నేతృత్వం వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఈ పదవికి స్వయంగా ఎంపిక చేశారు. ఇప్పటికే కొన్ని కంపెనీలపై చర్యలు తీసుకున్నామని, మరికొన్నింటిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అమెరికన్లకు అన్యాయం జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే మా హాట్లైన్కు సమాచారం ఇవ్వండని ప్రజలను కోరారు. మరోవైపు H1B వీసా విధానంపై ప్రభుత్వంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్లో, అంటే అర్హతలకు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ప్రతి సంవత్సరం జారీ చేసే 85,000 వీసాల్లో 70% పైగా భారతీయులే పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా మార్పులు అమల్లోకి వస్తే భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక తాజాగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై కూడా కొత్త నిబంధనలను ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. విద్యార్థి వీసాల గడువును గరిష్టంగా 4 ఏళ్లకు పరిమితం చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. 2024లో 3,30,000 మంది విద్యార్థుల్లో అమెరికాకు అత్యధికంగా విద్యార్థులను పంపుతున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ నిర్ణయం కూడా భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుంది. ఇదిలా ఉంటే ట్రంప్ విధించిన సుంకాల విషయంలో భారత్కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. టారిఫ్లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టవిరుద్ధమని అక్కడి ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సుంకాల విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. వాషింగ్టన్లోని ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసును విచారించి 7-4 మెజారిటీతో తీర్పును వెలువరించింది. సుంకాలు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వాణిజ్య లోటును ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూపి అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఈ టారిఫ్లను విధించారు. అయితే ఆ చట్టంలో టారిఫ్లు విధించే అధికారం ఎక్కడా స్పష్టంగా లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ తీర్పు ఇలాగే కొనసాగితే అది అమెరికాను నాశనం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో తమకు అంతిమ విజయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్లు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే భారత్పై విధించిన 25% సుంకం రద్దవుతుంది. అయితే జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియం, రాగి వంటి ఉత్పత్తులపై విధించిన సుంకాలకు ఈ తీర్పు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై విధించిన 25% సుంకం విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ట్రంప్ విధించిన టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ ప్రతిష్టకు దీర్ఘకాలంలో హానికరంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ తీసుకున్న చర్యలు స్వల్పకాలంలో దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పించిన, దీర్ఘకాలంలో అమెరికా మిత్ర దేశాలను దూరం చేసి ప్రపంచ వాణిజ్యాన్ని అస్థిరపరిచాయి. ట్రంప్ టారిఫ్లు ప్రధానంగా 2 విధాలుగా అమెరికాపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థికంగా, భౌగోళిక, రాజకీయంగా సమీకరణలను పూర్తిగా మార్చివేస్తున్నాయి. టారిఫ్ల వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది అమెరికా వినియోగదారులపై భారం పెంచుతుంది. ఇక టారిఫ్లు కేవలం ఆర్థిక అంశాలకు మాత్రమే పరిమితం కాలేదు. అవి అమెరికా సాఫ్ట్ పవర్ను గణనీయంగా దెబ్బతీశాయి. ట్రంప్ పాలనలో అమెరికా ఫస్ట్ విధానం వల్ల మిత్ర దేశాలైన భారత్, జపాన్ వంటి దేశాలతో కూడా వాణిజ్య వివాదాలు తలెత్తాయి. ఇది అమెరికా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసింది. మిత్ర దేశాలు అమెరికాపై విశ్వాసాన్ని కోల్పోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూసే పరిస్థితి ఏర్పడింది.
భారత్ను చైనా వంటి దేశాలతో ఆర్థిక వ్యూహాత్మక సహకారం కోసం చర్చలు జరపడానికి పురుగుల్పాయి. గల్వాన్ ఘటన తర్వాత చల్లబడిన భారత్ చైనా సంబంధాలు ఆర్థిక అవసరాల దృష్ట్యా మళ్లీ పునరుద్ధరించబడడానికి ట్రంప్ టారిఫ్లు పరోక్షంగా కారణమయ్యాయనే చెప్పొచ్చు. మొత్తంగా ట్రంప్ టారిఫ్లు స్వల్పకాలికంగా దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పించినట్టు అనిపించినా దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు హానికరంగా మారే అవకాశం ఉంది. ఈ టారిఫ్లు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో అనిశ్చితిని పెంచాయి. అంతేకాకుండా మిత్ర దేశాలను దూరం చేసి చైనా వంటి ప్రత్యర్థులకు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాయి. ఈ చర్యల వల్ల అమెరికా తన ఆర్థిక శక్తితో పాటు అంతర్జాతీయ పరపతిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటూ చులకనగా మాట్లాడిన వ్యాఖ్యలకు భారత ఆర్థిక వ్యవస్థ దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ ఏకంగా 7.8% వృద్ధిని నమోదు చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో అమెరికా వృద్ధి రేటు -0.5% పడిపోగా చైనా కేవలం 5.2% వృద్ధిని సాధించింది. ఈ అసాధారణ వృద్ధి భారత ఆర్థిక సత్తాను మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన బయట కార్యక్రమాల్లో కనిపించకపోవడం, మీడియాకు దూరంగా ఉండడం ఈ అనుమానాలకు కారణంగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ మిస్సింగ్ అనే పోస్టులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 30, 31 తేదీల్లో ట్రంప్ షెడ్యూల్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు లేకపోవడం, ఆయన తన ఆలోచనలను, అభిప్రాయాలను కేవలం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ ద్వారానే తెలియజేస్తున్నారు. ఇది ఆయన ఆరోగ్యంపై మరింత అనుమానాలను పెంచింది. అయితే జూలైలో ట్రంప్కు క్రోనిక్ వీనస్ ఇన్ఫ్లుయెన్సీ ఉన్నట్టు నిర్ధారించింది వైట్ హౌస్ డాక్టర్స్ టీమ్. అంటే కాళ్ల నుంచి గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగదని, ఇది కాళ్లలో వాపు, ఇతర లక్షణాలకు దారితీస్తుందట. ఇది వృద్ధుల్లో చాలా సాధారణంగా కనిపించే ఒక సమస్య. దీనికి సాధారణ చికిత్సలో కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం, బరువు తగ్గడం, కాళ్లను పైకి ఎత్తడం వంటివి ఉంటాయి. ఇక ట్రంప్ చేతులపై కనిపించే గాయాల గురించి కూడా వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. అవి తరచుగా కరచాలనం చేయడం వల్ల ఆయన రోజువారీగా తీసుకునే ఆస్పిరిన్ కారణంగా వచ్చాయని పేర్కొంది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది. ట్రంప్ తరచుగా ట్రూత్ సోషల్లో పోస్టులు పెడుతున్నారు. ఇది ఆయన చురుగ్గా ఉన్నారని, ఆరోగ్యం బాగానే ఉందని సూచిస్తోంది. 79 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్ ఆరోగ్యంపై గతంలో కూడా అనేక సార్లు వార్తలొచ్చాయి. ఆయన చేతిపై కనిపించిన చిన్న గాయం, అలాగే పబ్లిక్ ఈవెంట్లకు కొంతకాలం దూరంగా ఉండడం ఈ తాజా ఊహాగానాలకు కారణమైంది. అయితే వైద్యుల ప్రకటన, ఆయన సొంత సోషల్ మీడియా కార్యకలాపాలను బట్టి చూస్తే ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెలుస్తోంది.